హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాండి, మరి ఆలస్యం ఎందుకు? ఇక వీడియో అయితే మధ్యాహ్నం అయితే ఈ రెసిపీ అయితే నేను చేశానండి. రెసిపీ పేరు అయితే ఎండు రొయ్యలు టమోటా కర్రీ అండి. రోటీ చపాతీలోకి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కొంచెమే ట్రై చేయండి. తర్వాత కొంచెం మరింత అయితే చేసుకోండి. దాంట్లోకి కావాల్సిన రెసిపీలోకి కావాల్సిన అయితే అరకిలో టమోటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ మీరు కొంచెం అయితే చేసుకొని ట్రై చేయండి. ఎండు రొయ్యలు అయితే ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయండి. చాలా బాగుంటాయి కర్రీ అయితే. వీటికున్న తల కొంచెం కాళ్ళు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రం చేసుకొని అవి అయితే ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలండి. వేపుకుంటే బాగుంటాయి. ఇవైతే ఒక 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాల కంటే ఇంకా తక్కువగా వేపుకున్నా బాగుంటాయి. ఈ వేపుకునే లోపలనే పక్కనైతే వేడి వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వేడి వాటర్లో వేపుకున్న ఎండు రొయ్యలు అయితే పోసుకొని పక్కన పెట్టుకోనండి. ఒక 5 నిమిషాలు శుభ్రం చేసుకొని వాటిని అవైతే శుభ్రం చేసుకోవాలండి. శుభ్రంగా చేసుకోకపోతే కర్రీ తినేటప్పుడు ఇసుక ఉంటుంది. కర్రీ అయితే శుభ్రం చేసుకుంటేనే చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా తర్వాత మీరు దేంట్లో అయితే కర్రీ అయితే చేసుకోవాలనుకుంటున్నారో ఇంకా ఆ గిన్నె అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కర్రీకి అయితే ఆయిల్ అయితే ఎక్స్ట్రా కొంచెం పడుతుందండి. నేనైతే ఆయిల్ తీసుకున్నాను తగినంత. శుభ్రం చేసుకున్న ఆ ఎండు రొయ్యలు తీసుకొని అవి నూనెలో అయితే వేపుకోవాలండి 2 నిమిషాలు. టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే అవన్నీ అయితే నేను కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక 3 నిమిషాలు అయితే ఎండు రొయ్యలను అయితే ఫ్రై చేసుకున్నానండి. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేపుకోవాలి. మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి. మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చిన్న స్పూన్తో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అరకిలో అయితే నేను తీసుకున్నాను కదా. కట్ చేసుకు పెట్టుకున్న టమోటాల్లో ఒక అర స్పూను పసుపు, కొంచెం ఉప్పు అయితే తీసుకోండి. టమోటాలు అయితే త్వరగా మగ్గుతాయి. ఒకసారి కర్రీ ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో కర్రీ అయితే. ఎక్కడి నుంచి అయితే ఈ వీడియో అయితే చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎక్కడ దాకా ఈ వీడియో అయితే వెళ్తుందో నాకు కూడా కొంచెం అంచనా ఉంటుంది కదండి. ఇదిగోండి టమోటాలు అయితే కొంచెం మగ్గినాయండి. మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి గరిటెతో, అడుగంటకుండా. గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. హై ఫ్లేమ్ అయితే పెట్టమాకండి, కర్రీ అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి మధ్యలో నేను తిప్పుకుంటూ ఉన్నాను గరిటెతో. తర్వాత టమోటాలు అన్నీ అయితే మగ్గినాయండి. మీకు తగినంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ ఏమో కసూరి మేతి అయితే నేను తీసుకున్నానండి. కసూరి మేతి వేసుకుంటే కర్రీ అండి చాలా అయితే చాలా టేస్ట్గా వచ్చింది. చాలా బాగుందండి కర్రీ అయితే. ఈ కారం పచ్చివాసన అంత పోయేంత వరకు మళ్ళా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం అయితే పెట్టమాకండి స్టవ్ అయితే. మగ్గించుకున్న తర్వాత మనం టీ తాగుతాం కదండి, ఆ టీ తాగే గ్లాస్తో కొంచెం వాటర్ తీసుకోండి. అంటే కర్రీ దగ్గరకు చిక్కగా గుత్తంగా ఉంటుంది.
ఇక్కడ ఉప్పు కారం అయితే అన్నీ అయితే చెక్ చేసుకోండి. నిజం చూస్తున్నానండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ వేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. ఈ కర్రీ ఎంతసేపు పట్టదండి, త్వరగానే అయిపోతుంది కర్రీ చేసుకోవటం అయితే. ఇక్కడైతే కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకోండి. ఆ తర్వాత సర్వ్ చేసుకొని భోజనాల్లోకి అయితే పెట్టేసుకొని తినేయండి. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ అయితే. ఇదిగోండి, నాకైతే కర్రీ ఈ విధంగా దగ్గరకు వచ్చి గుత్తంగా అయితే వచ్చేసింది కర్రీ, చాలా బాగుంది. లాస్ట్లో ఇదిగోండి, నేనైతే వేడివేడి రైసు వేడివేడి కర్రీ అయితే వేసుకొని అయితే ఇక్కడ తింటున్నాను. ఉదయం కూడా అయితే నేను కర్రీ చేసుకొని తినాలనుకొని టిఫిన్ అయితే కూడా చేయలేదండి. నేనైతే ఈ కర్రీ చేసుకొని మధ్యాహ్నం పూట ఫ్రెష్ అయిపోయి వేడివేడి రైసు వేడివేడి కర్రీ వేసుకొని ఇక్కడైతే తింటున్నాను. నేను తిన్నాకైతే మా వారైతే వచ్చారండి. ఇంకా మా వారికి కూడా భోజనం పెట్టాను.